దేశవ్యాప్తంగా వందే భారత్ రైలు సంఖ్య పెరుగుతుంది. భారతీయ రైల్వే వీటి తయారీపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతూ ఉండడంతో రైల్వే వీటికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఇటీవలే వందే మెట్రో రైలును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్లోని భుజ్ నుండి అహ్మదాబాద్ వరకు ఇది ప్రయాణిస్తుంది. తక్కువ దూరం ఉండే నగరాల మధ్య దూరాన్ని వేగంగా అందుకునే ఉద్దేశంతో వందే మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి నమో భారత్ రైలు అనే పేరు పెట్టారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో కూర్చుని 1150 మంది, నిలబడి 2000 మంది ప్రయాణించవచ్చు. మెట్రో రైల్లో ఏ తరహా సౌకర్యాలు ఉంటాయో వీటిలో కూడా అదే సౌకర్యం ఏర్పాటు చేశారు. లగేజ్ పెట్టుకునేందుకు అల్యూమినియం ర్యాక్స్, ఆటోమేటిక్ తలుపులు, ఛార్జింగ్ సాకెట్ల వంటివి ఏర్పాటు చేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏపీకి తొలి వందే మెట్రో రైలు రాబోతుంది. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం మధ్య ఇది పరుగులు తీయనుంది. దీనికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ విశాఖపట్నం రైల్వే డివిజన్ అధికారులను కేంద్ర పౌర విమానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో జరిగిన తూర్పు కోస్తా రైల్వే బాల్తేర్ డివిజన్ సమావేశంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై చర్చించడం జరిగిందని, శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, తిరుపతికి కొత్త రైళ్లను, రోజువారీ ప్రయాణికుల కోసం శ్రీకాకుళం, విశాఖను కలిపే నమో భారత్ సర్వీసును వేగవంతం చేయాలని కోరానన్నారు. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు.